స్వాతంత్రం ప్రకటించిన బలూచ్ నాయకులు పాకిస్తాన్ తన భూభాగంలోని అతిపెద్ద ప్రావిన్సును కోల్పోతోందా? ఏళ్ల తరబడి కొనసాగిన తిరుగుబాటు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. బలూచ్ నాయకులు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును ప్రకటించారు. అయితే ఇది నిజంగా కొత్త దేశం పుట్టినట్లేనా, లేక ఇంకా కొనసాగుతున్న రాజకీయ పోరాటంలో మరో కీలక ఘట్టమా? తెలుసుకుందాం. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో దాదాపు 44% విస్తీర్ణం కలిగిన ప్రాంతం బలూచిస్తాన్. కానీ జనాభా మాత్రం చాలా తక్కువ. ఈ ప్రాంతం సహజ వాయువు, బంగారం, రాగి వంటి ఖనిజ సంపదతో నిండి ఉంది. ప్రపంచానికి కీలకమైన గ్యాదర్ పోర్టు కూడా ఇక్కడే ఉంది. అందుకే బలూచిస్తాన్కు అపారమైన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ఇదే కారణంగా దశాబ్దాలుగా బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్నారు. తాజాగా బలూచ్ నాయకులు సంచలన ప్రకటన చేశారు. మేము ఇకపై పాకిస్తాన్లో భాగం కాదు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గుర్తించండి అంటూ ఐక్యరాజ్య సమితిని కోరారు. అంతేకాదు, తమ భూభాగంలో 85% ప్రాంతం తమ నియంత్రణలోనే ఉందని వారు ప్రకటించారు. అయితే ఈ వాదనలకు ప్రస్తుతం స్వతంత్ర అంతర్జాతీయ ధృవీకరణ లేదు. అలాగే బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, బలూచ్ వేర్పాటుదారులు బలూచ్ పాలిస్ పేరుతో ప్రత్యేక కరెన్సీని కూడా ప్రకటించారు. ఒక ప్రాంతం సొంత కరెన్సీ, సొంత ప్రభుత్వం గురించి ప్రకటించడం స్వతంత్ర దేశంగా గుర్తింపు కోరుతున్న సంకేతంగా పరిగణించబడుతుంది. ఇక మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ గ్రూపులు పాకిస్తాన్ భద్రతా బలగాలపై వరుస దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ భారీ సైనిక చర్యలు చేపడుతోంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, ప్రత్యేక దళాలతో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం అడుగుతున్న ప్రశ్న ఒకటే: పాకిస్తాన్ నిజంగానే బలూచిస్తాన్ను కోల్పోయిందా? ప్రస్తుతం సమాధానం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ బలూచిస్తాన్ను తన ప్రావిన్స్గా పరిపాలిస్తోంది. అంతర్జాతీయంగా కూడా అది పాకిస్తాన్లో భాగంగానే గుర్తించబడుతోంది.